బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్యరావు ప్రసాద్ గారితో మాట్లాడదాం. వరప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. ఏమిటి తుఫాను, ఏమిటి వైపరీత్యం, కారణాలేంటి? మీకు మీకు ఉన్న ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే. వ్యూవర్స్ నమస్కారం. అయితే సాయిరెడ్డి గారు కొంతకాలంగా ఏదో దూరంగా ఉంటున్నాడు అనుకున్నాం, కానీ ఇంత సడన్ డెసిషన్ తీసుకుంటారని నాకైతే లేదు. బట్ సాయిరెడ్డి గారి నిర్ణయం వైసీపీలో ఉన్న డొల్లతనం అంతా బయటపడతా ఉంది. వైసీపీలో ఆంధ్ర శశికళ వేధింపులు పడలేక సాయిరెడ్డి గారు రాజీనామా చేశాడు. అతన్ని చాలా అవమానిస్తా ఉన్నాడు. శశికళ ద్వారా నాయకుడితో చెప్పి చాడీలు చెప్పించి ఆ శశికళ యొక్క కుట్రలకి సాయిరెడ్డి గారు బలైపోయాడు. సాయిరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయటం అనేది నాకైతే సర్ప్రైజింగ్ ఉంది. అదే అడ్జస్ట్ అయిపోతాడేమో అనుకున్నాను. బట్ ఆ శశికళ, ఆంధ్ర శశికళ యొక్క కుట్ర విపరీతం అయిపోయింది. చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి గారా? అవునండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్ర శశికళ. జయలలిత జగన్మోహన్ రెడ్డి గారు, శశికళ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ శశికళ కుట్రలకి సాయిరెడ్డి బలైపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే గత ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా బెంగళూరు వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, అంత కూడా డబ్బులు లెక్క చూసుకుంటున్నాడు. అతను ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడెక్కడ ఏమని చూసుకుంటున్నాడు. రాజకీయ పెత్తనం అంతా కూడా ఈ శశికళకి, ఇంకా సుప్రీం ఒకటి ఉంది, కల్కి సినిమాలో సుప్రీం అని కనపడరు వాళ్ళు ఎవరు కూడా. మీకు నాకు ఎవరికి తెలియదు. వాళ్ళకి అప్పచెప్పాడు రాజకీయ పెత్తనం. దాంతో పార్టీలో పెద్ద నైరాశ్యం నెలకొని ఉంది. నేను చెప్తా ఉన్నాను వెంకటకృష్ణ గారు, టీడీపీ జనసేన గేట్లు తెరిస్తే నీకు పట్ల రిలీజ్ సినిమాలా ఉంటుందండి. అందరు బయటకు వచ్చేస్తారు. అంత సఫికేషన్ లో ఉన్నారు, అంత అవమానాలు భరిస్తా ఉన్నారు రాజకీయ నాయకులు. కనీసం రాజకీయ సంభాషణ లేదు, ఏమీ లేదు. అసలు పార్టీ ఎందుకు ఓడిపోయింది ఎవరికి తెలియదు, ఏం మాట్లాడేది కాదు. ఒక మాట, ఎంత సఫకేషన్ ఉన్నా, ఎంత ఇంటరాక్షన్స్ లేకపోయినా విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా వెళ్ళిపోడు, చెబితే వెళ్ళొద్దని ఆయన ఆపకుండా ఉంటాడా? ఇది లేకపోతే ఒకటి పోతే పో అని ఉండాలి, లేదా చెప్పకుండా ఆయన ఈయన వెళ్ళిపోయి ఉండాలి. రెండింటిలో అసెస్మెంట్ ఏంటంటే ఈ శశికళ అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కాలకూట విషయం అండి. అతను హైకమాండ్ అంటే సుప్రీం ఒకళ్ళు ఉన్నారు మధ్యలో. నాకు తెలియదు, మీకు తెలియదు, మీడియాకి తెలియదు, ఎవరికి తెలియదు. చెప్పండి ఎవరో మళ్ళీ సస్పెన్స్. మాకు ఈ సస్పెన్స్ ఎందుకండి? మాకు అవసరమా? చెప్పొచ్చు కదా. నాకు తెలియదు కదా చెప్పడానికి. తెలియదు సుప్రీం అని అంటారు, మళ్ళీ తెలియదు అంటారు. అది మాకు వస్తుంటే ఇండికేషన్స్ వస్తుంటాయి కాబట్టి బయట జరిగే సంభాషణ, లోపల జరిగే ఆడామాగా చెప్పండి, అదనే చెప్పండి. అందువల్ల వాళ్ళ కుట్రను భరించలేక ఇతను బయటకు వచ్చాడు. సాయిరెడ్డి గారు రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ పార్టీ డొల్లతనం బయటపడింది. అయోధ్య రామిరెడ్డి గారిది మాకు గత 7 నెలల నుంచి, సంవత్సరం నుంచి కూడా అయోధ్య రామిరెడ్డి గారు బీజేపీతో టచ్ లో ఉన్నాడండి.